శ్రీకాళహస్తి అయితే వచ్చాను. ఇక్కడైతే కోవా షాప్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాను, గవర్నమెంట్ వాళ్ళది. సో అక్కడికి వెళ్ళాలి అంటే దాదాపు టెంపుల్ కాడ నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంటుందని చెప్పారు. సో నడుచుకుంటూ అయితే ముందుకెళ్ళాం. ఇక్కడ కూడా ఎవరైనా అడుగుదాము షాప్ ఎక్కడ అయింది అనేది అయితే. సో ఈ రూట్లో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. గూగుల్ మ్యాప్లో అయితే తప్పు చూపిస్తుంది, మరి ఆయన అయితే ఇటైనా చెప్పిండు. సో ముందుకెళ్ళాక చూద్దాము. ఇక్కడ ఒక స్టాచ్యూ కూడా, ఎన్టీఆర్ స్టాచ్యూ అని వస్తుందని చెప్పిండు. చూద్దాం ముందుకెళ్ళైతే. సో మనకు భయ అయితే లిఫ్ట్ ఇస్తాడు. అక్కడ షాప్ కాడికి అడ్రస్ అడిగితే తీసుకుపోయి చూపిస్తాడు షాప్ కాడికి. జంషీద్ అలీ బ్రో. మనకు అడ్రస్ అడిగితే తీసుకుని వచ్చి మరి ఇక్కడ డ్రాప్ అయితే చేసిండు బ్రో. సో మనం వచ్చరికి అయితే నైట్ అయింది. ఇక్కడ పాల సరఫరా సంఘం లిమిటెడ్ అనేది మొత్తం రైతులు అయితే ఇక్కడికి వచ్చి పాలు అయితే సప్లై చేస్తారు. సో ఇక్కడ మిల్క్ డైరీ కూడా ఉంది. మిల్క్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పోసారు. లోపలికి వెళ్ళేసి అయితే కోవా అయితే టేస్ట్ చేద్దాం పదండి. లోపలికి అయితే వచ్చాను. ఇక్కడైతే బిల్లింగ్ కౌంటర్ ఉంది. దీని పక్కనే పాలకోవా వచ్చేసి 19 రూపీస్ అయితే ఉంది. అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఐస్ క్రీమ్స్, బాసంది, బాదం పాలు, ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్, పాలకోవా అనేది మొత్తం డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇక్కడ కోవా వచ్చేసి 380 రూపీస్, హాఫ్ కిలో వచ్చేసి 190 రూపీస్, పావు కిలో 95 రూపీస్. కోవా ప్లస్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం, 34 రూపీస్ చార్జ్ చేశారు. టోకెన్ అయితే లోపల ఇచ్చేసి మనకైతే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. మనకైతే కోవా ప్లస్ ఐస్ క్రీమ్ అయితే వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి టేస్ట్. ఓకే, రెండు కలిపేసి తినాలి. ఒక ఐస్ క్రీమ్ తీసేసుకొని కొంచెం అందులోకి కొంచెం కోవా తీసేసుకొని అలా తింటుంటే మామూలు లేదు ఇంకా. సో మొత్తం అయితే అయిపోయింది ఐస్ క్రీము కోవాతో అయితే. బ్రో ఇంకా వేరే ఏమున్నది కోవా ఐస్ క్రీమ్ కాకుండా ఇంకా ఫేమస్లో? బాసంది తినలే. సో ఒక బాసంది అయితే తీసేసుకున్నాను. చూద్దాం అది కూడా ఒకసారి టేస్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది. మిల్క్ రేట్ల వల్ల అయితే వీళ్ళైతే కోవా అనేది పెంచడం అనేది వీళ్ళకి మెన్షన్ చేసిర్రు. ఓకే, తిన్నాక చెప్తా నిన్ను కూడా. సో సార్ తర్వాత అయితే బాసంది టేస్ట్ అయితే చూసుకున్నాను. చూద్దాం ఇది కూడా టేస్ట్. సో బాసంది టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ వీళ్ళక్కడ బాసంది కూడా ఫేమస్ అంట. ఒక స్పూన్ తీసుకుని అలా నోట్లో పెట్టేసుకున్నాను. టేస్ట్ ఎలా చెప్పాలి అంటే, మిల్క్ ప్రొడక్ట్స్ అయితే ఇష్టం లేని వాళ్ళకైతే అంతగా నచ్చదు నాకు తెలిసి. సో బాసంది అయితే అయిపోయింది, ట్రై చేసినాము. అయితే ఒక 1 అవర్ ఇట్లా ఉంటుందంట. మిల్క్ ప్రొడక్ట్స్ అయితే ఎక్కువ ఇష్టం లేని వాళ్ళకైతే ఇది అంతగా నచ్చదు. కోవా విత్ ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉంది. బై ఐస్ క్రీమ్స్లో ఫ్లేవర్స్ ఉంటాయి ఎట్లా ఇంకా? ఓకే ఓకే, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, ఒక 5 ఐటమ్స్. ఎప్పటి నుంచి బ్రో ఇది పెరిగింది? ఓహో, షాప్ ఎప్పటి నుంచి బ్రో ఉంది? 1952 నుంచి అయితే రన్ అవుతుందంట. చాలా ఫేమస్. నేనైతే యూట్యూబ్లో కూడా చాలాసార్లు చూశాను. సో అందువల్ల నేను కూడా అయితే ఇక్కడ టేస్ట్ చేయాలని కన్ఫామ్ ఇక్కడికి వచ్చేసాను. సో నేనైతే పార్సెల్ తీసుకుంటున్నాను. మా వాళ్ళు కూడా అయితే టేస్ట్ చేపిద్దాం ఒకసారి ఎట్లుంటుంది అనేది. వాళ్ళకు కూడా ఐస్ క్రీమ్తో తినమని అయితే చెప్తాను. చాలా బాగుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుంది అనేసి. అందరు చెప్తుంటే ఏమో అనుకున్నాం, బట్ ఐస్ క్రీమ్ తోటి అయితే సూపర్ అయితే ఉంది. ఐస్ క్రీమ్ తోటి మీరు కూడా అయితే టేస్ట్ చేయండి కన్ఫామ్. ఎన్ని రోజులు ఉంటాయి భయ్యా? 5 డేస్ ఉంటాయి కన్ఫామ్గా. ఓకే, సో 5 డేస్ అయితే ఉంటుందని చెప్పారు. ఇదైతే పావు కిలో ఉంటుంది బాక్స్? 250 గ్రామ్స్. వేడిగా ఉన్నది కోవా అయితే సూపర్. ఇది తీసుకొని వెళ్ళేసి మా వాళ్ళు కూడా ఇచ్చి టేస్ట్ చేపిద్దాం ఇది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో కోవా అయితే ఇప్పుడు తిన్నాం కదా, కోవా తయారు చేసే కాడికైతే ఒకసారి వెళ్దాం లోపలికి వెళ్ళేసి. సో వీళ్ళైతే వరి పొట్టుతో ఏదో చేస్తున్నారు మొత్తం, చూసారు కదా ఈ పొట్టుతోటి అయితే లోపల కోవా తయారు చేసేది. పాలను అయితే మంచి మరిగిచ్చేసి అయితే కోవా చేస్తున్నారు. ఒక పక్క అయితే పొంగుతున్నాయి మిల్క్ కూడా. ఫస్ట్ టైం నేను చూడటం ఇలా పాలకోవా తయారు చేసే విధానం. హాయ్ హాయ్, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు మీరు? నేను 4 ఏళ్ళగా చేస్తారు. మొత్తం ఒక రోజులో ఎన్ని చేస్తారు బ్రో? మొత్తం అతనేనా మాస్టర్ అతను? ఓకే, మొత్తం పొట్టుపోయితో అయితే కోవా తయారు చేస్తున్నారు. ఇదిగోండి వేడి కోవా ఫస్ట్ టైము. హాయ్ బ్రో. అయ్యా నమస్తే. ఎన్ని ఇయర్స్ నుంచి బ్రో మీరు ఇక్కడ చేయబట్టి? 5 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. 5 ఇయర్స్ నుంచి చేస్తున్నారంటే మామూలుగా ఉండదు. మీరంతా ఒకటేనా బ్రో? మీరంతా ఇక్కడ లోకల్ వాళ్ళేనా? ఓకే, సో 5 ఇయర్స్ నుంచి అయితే భయ్యా తయారు చేస్తున్నారంటే కోవా. ఇక్కడైతే మస్తు బిజీగా ఉన్నారు అంతా. సో ఈ పొడితోటి
టైమింగ్స్ ఏంటిది బ్రో? టైమింగ్స్ ఎన్ని రాకుంటారు తయారు చేయటం ఇది? మార్నింగ్ 8 నుంచి నైట్ ఓకే ఓకే 1 గంట దాకా ఉంటారు. ఎన్ని కేజీలు చేస్తారు ఒక్క రోజులో? 1000 లీటర్ల పైన చేస్తారు. 1000 లీటర్ల పాలు పైన చేస్తారంటే కోవా అయితే మామూలుగా కాదు ఇంకా అది. సో ఇటు పక్క ఇటు చేసి పెడుతూనే ఉన్నారు, అటు పక్క అయిపోతూనే ఉంది. సో ఇవి చాలాసేపు అయితే ఇలా హీట్ చేయాలి. 9:30 వరకు క్లోజ్. షాప్ ఎన్నిటి దాకా ఉంటుంది? అంతే 9:30 క్లోజ్ అంతే. 9:30కి షాప్ కూడా క్లోజ్ అవుతుందంట. మిల్క్ అయితే మొత్తం మంచిగా చేసేస్తున్నారు. సో ఇక్కడైతే కోవాకి రెడీ అయ్యడానికి వచ్చింది. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇది కలుపుతూనే ఉంటేనే, లేకపోతే మాత్రం కింద అడుగంటికి పోద్ది అనేసి కలుపుతూనే ఉంటారు. బాబాయ్ మీరు మంచి హీట్లో కూడా మంచిగా చేస్తున్నారు, అసలు కష్టపడుతున్నారు. తలా 3 పొయ్యిలా ముగ్గురికి. సో వీళ్ళు ఎక్కువసేపు అయితే డిస్టర్బ్ చేయొద్దు, ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము. సో కోవా అయితే రెడీ అవుతుంది, చూసారు కదా అది. ఇదైతే మొత్తం కిచెన్, మామూలు హీట్ లేదు లోపల. వీళ్ళు తగ్గితే పొట్టు పొయ్యితోటే మీదే చేస్తున్నారు. ఓకే భయ్యా ఓకే థ్యాంక్ యూ. ఓకే భయ్యా థ్యాంక్ యూ. సో పొట్టు పొయ్యి మీద అయితే మొత్తం చెప్తున్నారు, అందువల్ల ఇంత టేస్ట్ అయితే వస్తుంది. అందులో శ్రీకాళహస్తి కోవా అంటే చాలా ఫేమస్ కదా ఇక్కడ. సో అందువల్ల మొత్తం అయితే ప్యాకేజ్ తీసుకున్నాను నేను. ఒక 6 పాపులర్ తీసుకున్నాను. 600 రూపీస్ దాకా అయింది. 560 రూపీస్ సంథింగ్ ఉంది బ్రో. ఇది మనం ఆన్లైన్లో కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటే కాల్ చేస్తే సార్ ఏం కావాలో అడ్రస్ చెప్పారంటే దాని ట్రాన్స్పోర్ట్ అమౌంట్. ఓకే, దీని మీద బాక్స్ పక్కన నెంబర్ ఉంది. నేను నెంబర్ కూడా ఇక్కడ కింద మెన్షన్ చేసి స్క్రోలింగ్. సో ఈ నెంబర్కి మేనేజర్ అంట, సార్ కాల్ చేస్తే మాత్రం మనకి కోవా ఎంత కావాలంటే అంత సప్లై అయితే చేస్తారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా కన్ఫామ్గా అయితే ట్రై చేయండి కోవాని. ఓకే బాయ్ థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా. సో మనం కోవా అయితే తీసుకున్నాం కదా. సో మళ్ళీ టెంపుల్ కాడికి వెళ్ళిపోయి టెంపుల్ దర్శనం దొరికితే ఇప్పుడైతే చేసుకుందాము, లేకపోతే రేపు మార్నింగ్ అయితే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ, స్టే ట్యూన్. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.